హాయ్, హలో, నమస్తే. ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 పార్ట్ 14. కర్ణలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నచ్చని క్వాలిటీస్ ఏంటి? దక్షలో మీకు నచ్చిందేంటో చెప్పేసేయండి. విరాట్ ఇంటికి రాగానే లగేజ్తో సహా హాల్లో కూర్చున్న రక్ష వైపు చూసి, అయోమయంగా దీక్షిత వైపు చూసి, ఎవరిది ఆ లగేజ్ బ్యాగ్ అంటూ, ఒసేయ్ ఎంత నిన్న గులాబ్ జామున్ తీసుకురాలేదని కోపం ఉంటే మాత్రం నన్ను లగేజ్ ప్యాక్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేద్దామని అనుకుంటున్నావా అని దీక్షిత వైపు చూస్తూ విరాట్ అడిగేసరికి ముందు విరాట్ ఏం మాట్లాడుతున్నాడో దీక్షితకి ఏమీ అర్థం కాకపోయినా అర్థమైన వెంటనే తల పట్టుకుంటే విరాట్ వాళ్ళ అమ్మగారు రక్ష ఇద్దరు గట్టిగా నవ్వేశారు. ఏంటి నీ కోడలు నన్ను వెళ్ళగొడుతుంటే నీకంత నవ్వొస్తోందా మమ్మీ అని అడిగేసరికి, నీ మొహం, అది నీ లగేజ్ కాదు, నీ పెళ్ళాం లగేజ్ కాదు, నీ మర్దల్ లగేజ్ అని చెప్పడంతో ఆశ్చర్యంగా రక్ష వైపు చూసి, ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సెమిస్టర్ అయిపోయింది కాబట్టి టూర్కి తీసుకెళ్తున్నారా అనగానే, లేదు బావా, నేను మా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను అనగానే, ఎందుకు, ఇక్కడ నీకేమైనా లోటైందా అని అడగడంతో, భగవంతుడా, ఎందుకు ఇలా ప్రశ్నలతో చంపుతున్నారు అందరూ అని తలపట్టుకుంది రక్ష. మరెందుకు వెళ్తున్నావు అని అడిగేసరికి, స్టడీస్ అయిపోయాయి కదా బావా, ఇంకా ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాను, నువ్వు అత్తయ్య అక్క మంచివాళ్లే, ఎన్ని రోజులు ఉన్నా కూడా నన్ను ఒక మాట అనేవాళ్ళు కాదు గాని దాన్ని అలసుగా తీసుకొని ఎన్ని రోజులని ఇక్కడే ఉండమంటారు, అందుకే ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను అనగానే, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చేయాల్సింది ఏముంది, అదేదో ఇక్కడే ఉండొచ్చు కదా, మీ అక్కకి తోడుగా కూడా ఉంటావు అన్నాడు విరాట్. బావా, నువ్వు కర్ణ బావగారు మీరిద్దరూ నన్ను మీ చెల్లెళ్లతో సమానంగా చూస్తారు, కానీ బయట ఉన్న వాళ్ళు అలా అనుకోరు. ఇప్పటికే నేను 6 నెలలకి పైగా మీ ఇంట్లో ఉంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నేను వయసులో ఉన్న అమ్మాయిని, మీ ఇద్దరికి కూడా పెళ్లి వయసు అయిపోలేదు. బావకి మరదలకి అడ్డమైన బంధాలు కట్టేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను ఇంటికి వెళ్తాను అంది. ఎవరో బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు సంబంధాలు అంటగడితే మనం ఎలాంటి వాళ్ళం అనేది మనకి తెలీదా? వాళ్ళెవరో ఏదో అనుకుంటారని నువ్విలా ఇంటికి వెళ్ళిపోవడం నాకేమీ నచ్చడం లేదు. నువ్వింటికి వెళ్ళినా కూడా మళ్ళీ సమస్య మొదటికే వస్తుంది అనగానే, ఏం రాదు బావా, ఇప్పుడు ఆ సమస్య గురించి అందరూ మర్చిపోయారు. ఇంకా దాని గురించి మాట్లాడి ఎవరి మనసు పాడు చేసుకోవాలని అనుకోరు. ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, ఇంకేమీ చేయలేక సరే అంటూ విరాట్ డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాడు. చాలా రోజులకి ఇంటికి వచ్చిన రక్ష వైపు అందరూ సంతోషంగా చూస్తూ ఉంటే, ఇందిర మాత్రం దూరంగా నిలబడి బాధగా చూస్తుంటే, తన లగేజ్ తీసుకుని, సరే బావా జాగ్రత్తగా వెళ్ళండి అనగానే, సరే, మళ్ళీ ఏదైనా సమస్య వస్తే నీకు 2 అక్కలు 2 బావలు ఉన్నారని మర్చిపోకు అనగానే, సరే బావా అని నవ్వుతూ రక్ష లోపలికి వెళ్ళగానే విరాట్ కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నావు బంగారు తల్లి అని నారాయణ అడిగేసరికి, అక్క బావ ఉండగా నాకేంటి నాన్న, చాలా బాగున్నాను అనగానే, కాస్త రంగు తేలావు, ఇక్కడికంటే చాలా స్టైలిష్గా, చాలా మార్పు తెలుస్తోంది నీలో అని సంగవి అంది. రక్ష నవ్వుతూ ఉంటే సౌజన్య మాత్రం మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోవడంతో, మీ వదిన అంతేలే, దాని గురించి పట్టించుకోకు, ఇదిగో నీ మేనల్లుడు అని 4 ఏళ్లు పడి నడుస్తున్న కొడుకుని చూపించాడు ప్రవీణ్. నేను రావడం 7 నెలలు లేట్ అయ్యేసరికి అప్పుడే చాలా పెద్దగా అయిపోయావురా బుడ్డోడా అని ముద్దు చేస్తూ మేనల్లుడిని ఎత్తుకుంటే, వాడొక్కడే కాదు, కొత్త మేనల్లుడు కూడా రాబోతున్నాడు అని సంగవి తన పొట్ట వైపు చూపించింది. 5వ నెల గర్భంతో అందంగా బొద్దుగా ఉన్న సంగవి వైపు చూసి, అదేంటొదినా, మా అక్క కొడుకుల కోసం మరదల్ని ఇస్తానన్నావు, మేనల్లుడు అంటావేంటి అనగానే, ఏదో ఫ్లోలో వచ్చిందిలే అంది. ఆ రోజు సాయంత్రం శాడిస్ట్ బాబు ఇంట్లోకి రావడంతో నేల మీద పాకుతున్న కొడుకులు ఇద్దరిని చూసి బొమ్మలు నోట్లో పెట్టుకుంటూ ఉంటే, అరే రే, ఎన్నిసార్లు చెప్పినా మీ మమ్మీకి అర్థం కావడం లేదు అంటూ పిల్లల చేతుల్లో నుంచి బొమ్మలు లాక్కొని ఇద్దరిని ఎత్తుకోవడంతో వాళ్ళిద్దరూ గట్టిగా ఏడుస్తూ తండ్రి వైపు చూసి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అయ్యయ్యో ఏమైంది నాన్న అంటూ బయటకొచ్చిన దక్ష భర్త చేతుల్లో ఉన్న పిల్లల్ని చూసి, అదేంటి మీరెత్తుకున్నా కూడా ఎందుకు ఏడుస్తున్నారు అనగానే, నీకెన్నిసార్లు చెప్పాను, ఏది పడితే అది పిల్లల నవలేస్తున్నారు, నేల మీద వదిలేద్దని, అయినా కూడా నేను చెప్పేది అర్థం చేసుకోవా నువ్వు అన్నాడు కోపంగా. నన్నేం చేయమంటారు, అలా సంవత్సరం నిండిందో లేదో కాళ్ళు చేతులు ఆగడం లేదు, సరే అని మంచం మీద వదిలేస్తే నేను అలా కన్ను మలిగితే చాలు ఎప్పుడు కిందకి దూకేద్దామని ఇద్దరు ఎడ్జ్లో కనిపిస్తున్నారు. ఏదో దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు అలాంటి ప్రమాదాలు ఎన్నిసార్లు జరిగినా కింద పడే ముందే కనిపెట్టేసి ఇద్దరిని కాపాడుకుంటున్నాను. ఒకడికి 2 పుట్టారు, ఇద్దరిని ఒకదాన్ని చూసుకోవాలంటే ఎంత కష్టం. అప్పటికీ రేఖ ఆంటీ హెల్ప్ చేస్తూనే ఉన్నా తనకి ఇంట్లో పనులుంటాయి కదా అంది.
అందుకే వస్తువులన్నీ శానిటైజ్ చేయించిన తర్వాత వదిలేయమని చెప్తున్నాను. నువ్వేమో నా మాట వినిపించుకో. పిల్లలకి ఏదైనా వైరల్ ఫీవర్స్ వస్తే ఎంత కష్టమో తెలుసా? చిన్నపిల్లలు అని అంటూ కొడుకులని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, అబ్బో, ఒకప్పుడు ప్రిన్సెస్ కావాలి అని గొడవ చేసిన అయ్యగారేనా ఇప్పుడు కొడుకుల్ని తెగ ముద్దులు పెడుతున్నారు అని అడిగేసరికి, ఎవరైతే ఏంటి, అందరూ నా పిల్లలే కదా అన్నాడు. మీరు చెప్పినట్టు కూడా ట్రై చేశాను, కానీ వాళ్ళు ప్రతి వస్తువు తినడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నిసార్లు శానిటైజ్ చేయించమంటారు? అందులో ఉన్న కెమికల్స్ కూడా మంచివి కాదు కదా. అందుకే వీళ్ళ ఏడుపులు గొడవలు తట్టుకోలేక ఏదో ఒకటి చేసుకోండి నేల మీద వదిలేశాను. అన్ని వస్తువులు పీకేస్తున్నారు. అందుకే ఫ్లవర్ వాజులు కూడా పైన షెల్ఫ్లో పెట్టాల్సి వచ్చింది. నా వల్ల కావడం లేదు. మీరు నిజంగా మీ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఇద్దరిని తీసుకుని అకాడమీకి వెళ్ళండి ఈరోజు అని వెటకారంగా చెప్పడంతో, ఎందుకు బుజ్జి అంత కోపం అన్నాడు క్యూట్. ఆ మాట వినగానే వెంటనే కోపం పోయి మనసు కరిగిపోవడమే కాకుండా ఈ మధ్య ఈ ట్రిక్ బాగా నేర్చుకున్నాడు. నాకు కోపం రావడం ఆలస్యం, బుజ్జి బంగారం అంటూ ఐస్ చేసేస్తున్నాడని తిట్టుకుంటూ ఉంటే ఆమె ఉద్దేశం అర్థమై రేఖ ముసిముసిగా నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు బొమ్మలు లాగేసుకున్నాడని తండ్రి మీద కోపంతో ఏడ్చిన బుడ్డిగాళ్ళిద్దరూ వెంటనే తండ్రి చుట్టూ చేతులు వేసేసి తెగ ముద్దులు పెడుతూ ఉంటే, మామూలుగా అయితే చిరాకు పడే సాడిస్ట్ బాబు కొడుకులు అయ్యేసరికి తెగ ముద్దులు పెడుతున్నాడు. చూసావా, సార్ నీట్నెస్కి ప్రాణం ఇచ్చేవాడు. అంతెందుకు, ఎక్కడ దుమ్ము కనిపించినా కూడా గొడవ చేసేవారు. అదే తన పిల్లలు తన జీన్స్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తున్నా ఎంత ముద్దుగా అల్లరి చేస్తున్నాడో చూడు. వాళ్లతో కలిసి అనగానే, మరి కాకి పిల్ల కాకికి ముద్దు కదా ఆంటీ అనగానే, దక్ష డిప్ప మీద ఒకటేసి, మా సార్ కాకిలాగా లేడు, హంసలాగా ఉన్నాడు అంది. ఇంకా నయం రాజహంస అనలేదు అనగానే, ఆఫ్ కోర్స్ మా సార్ రాజహంసలాగా తెల్లగా అందంగా ఉంటాడు. అందుకే కదా నీ కొడుకులు కూడా అంత అందంగా పుట్టారు అనగానే, అబ్బో అంత సీన్ లేదు, అక్కడ నేను కూడా కలర్ ఉన్నాను కాబట్టి నా కొడుకులు ఇద్దరి పోలికలు కలిపి పుట్టారు అని చెప్పడంతో, మొగుడు విషయంలో కూడా జలసి ఎందుకే అంది. పిల్లలిద్దరూ తండ్రి ఒడిలోనే ఆదమరిచి నిద్రపోవడంతో దక్ష వంటగదిలో బిజీగా ఉండేసరికి తానే పిల్లలిద్దరిని ఎత్తుకొని వెళ్ళి ఉయ్యాలలో పడుకోబెట్టి దోమలు కుట్టకుండా పైన నెట్ క్యాప్ వేసి తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలు అవుతూ ఉంటే దక్ష అంకుల్ కొంట్లో బాగాలేదు, ఈరోజు త్వరగా ఇంటికి రమ్మని మరీ చెప్పారు. మరేమనుకోకుండా, మిగిలిన పనులు నువ్వు చేసుకుంటావా, నేను ఇంటికి వెళ్తాను అనగానే, అయ్యో ఈ మాత్రం దానికి నువ్వు అంతలా రిక్వెస్ట్ చేయాలా ఆంటీ? నువ్వు నా కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఎంత కలిసిపోయినా నీకంటూ ఒక కుటుంబం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పైగా అంకుల్ వయసు కూడా పెరుగుతోంది కదా, వెళ్ళు అని చెప్పింది. రేఖ నవ్వుతూ సరే వెళ్తాను అనగానే, ఇప్పటికే లేట్ అయింది, డ్రైవర్ని పంపిస్తాను, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అనగానే, నాకు అలవాటేనే అంటూ ఉంటే, నీకు అలవాటు కావచ్చు కానీ బయట పరిస్థితులు బాగాలేవు, అవి మనకి అలవాటు కాదు కదా అంటూ డ్రైవర్ని పిలిచి, ఆంటీని జాగ్రత్తగా ఇంట్లో డ్రాప్ చేసిరా అని చెప్పడంతో, అలాగే మేడం అంటూ రేఖను తీసుకుని వెళ్ళిపోయాడు డ్రైవర్. భోజనం మొత్తం ప్రిపేర్ కావడంతో, అయ్యగారేంటి ఇంతసేపు తీసుకున్నారు ఫ్రెష్ అవడానికి, వర్క్ చేసుకుంటూ కూర్చున్నారా అనుకుంటూ పాత్రలు మొత్తం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పైకి వెళ్ళబోతూ ఉండగా మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద బామ్మగారి పేరు కనిపించేసరికి, హలో బామ్మ బాగున్నారా అనగానే, బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అడిగేసరికి, చాలా బాగున్నాం, మీ ఇద్దరు మునిమనవాళ్లతో తమరి మనవడితో ముద్దు ముచ్చట్లతో నా కాపురం హాయిగా ఉంది అనగానే, మీరు ఇలాగే ఆనందంగా ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకున్నాను అనగానే, నువ్వేం చేస్తున్నావు బామ్మ, భోజనం చేశారా అని అడిగింది. ఇప్పుడే భోజనాలు అయిపోయి సొంటి వేసి మజ్జిగ చేయమని మీ తాత అడిగితే మజ్జిగ కొడుతున్నాను అనగానే, సరే విషయం ఏంటో చెప్పు, నువ్వు ఈ టైంలో ఫోన్ చేసావంటే ఖచ్చితంగా ఏదో విషయం గుర్తొచ్చి అది నాకు చెప్పాలని చేసుంటావు అనగానే, మీ అత్త కూడా ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నానో తెలుసుకోలేకపోయింది, నువ్వు మాత్రం నా మనసు బాగా తెలుసుకున్నావే అని ముద్దుగా అంటూ ఉంటే, నీకు నాకు ఉన్న రిలేషన్షిప్ అలాంటిది కదా బామ్మ, విషయం ఏంటో చెప్పు అంది. మరేం లేదే, పిల్లలిద్దరికీ సంవత్సరం అయిపోయింది, వాళ్ళు పుట్టిన నక్షత్రం వల్ల పేరు పెట్టడానికి అప్పుడే మంచి శకునాలు లేవని పూజారి గారు చెప్పారు కదా, అందుకే ఎప్పుడో పెట్టాల్సిన పేర్లు ఇప్పటి వరకు పెట్టలేదు కదా అనగానే, అవును బామ్మ, 6 నెలలకి అందరూ పేర్లు పెట్టుకుంటారు, మా బుడ్డిగాళ్లకే పేరు పెట్టలేదు అంది దిగులుగా. నిన్న నాకు పూజారి గారు ఫోన్ చేసి చెప్పారు, ఇప్పుడు పిల్లలకి మంచి గడియలు ఉన్నాయని, ఇకపైన ఏ ముహూర్తంలో పిల్లలకి నామకరణం చేసినా వాళ్ళు పెద్దయ్యే తర్వాత చాలా గొప్పవాళ్ళు అవుతారని చెప్పారు. అందుకే నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. మీరు పూజారి గారితో మాట్లాడి ఒక మంచి రోజు ఫంక్షన్ ఏర్పాటు చేస్తే మీ తాత నేను తట్టా బుట్టా సర్దుకుని వచ్చేస్తామనగానే, అబ్బా ఎంత మంచి శుభవార్త చెప్పావు అమ్మమ్మ,
ఇప్పుడే ఈ విషయం నీ మనవడికి చెప్పి వెంటనే ముహూర్తాలు పెట్టించమని చెప్తాను అనగానే, ఆ పంచే జాగ్రత్త, దిష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఇంటికి, నీ మొగుడికి, నీ పిల్లలకి అప్పుడప్పుడు దిష్టి తీస్తూ ఉండు అనగానే, రోజు రేఖ ఆంటీ అదే పనిలో ఉంది. సరే అంటూ ఫోన్ కట్ చేసింది దక్ష. వెంటనే తెగ ఆనందపడిపోతూ మొబైల్ అక్కడే పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళగానే శాడిస్ట్ బాబు ల్యాప్టాప్లో తలదూర్చి కనిపించడంతో ఏమండోయ్ అని అరుస్తూ వెళ్ళి అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పడేసి అతని ఒడిలో దూకడంతో ఒక్కసారిగా ఆమెని క్యాచ్ పట్టుకుని, ఏంటి అమ్మాయి గారు, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారా అన్నాడు శాడిస్ట్ బాబు. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం, ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చుకోవడం అయ్యగారికి సాధ్యమైనట్టు మాకు కాదులే అంది దక్ష వెటకారంగా. నువ్వు పొగుడుతున్నావా, దెప్పి పొడుస్తున్నావా, నాకు అర్థం కావడం లేదే రాక్షసి అని ముద్దుగా ఆమె వైపు చూస్తూ అడిగేసరికి, అబ్బా ముందు నన్ను మాట్లాడినివ్వండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానని అతని చుట్టూ చేతులు వేసి ఇద్దరి ముక్కులు జత చేసి సంతోషంగా చెప్పడంతో, ఏంటో అంత గొప్ప విషయం, కొంపదీసి మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉన్నావా, నా ప్రిన్సెస్ వచ్చేస్తోందా అని కళ్ళల్లో మెరుపులతో అడిగేసరికి, భగవంతుడా అని తల పట్టుకుంది. ఇప్పుడు నువ్వంత విసుక్కోవడానికి ఏముంది, మన బుడ్డిగాళ్ళు పుట్టినప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం కదా అని అంటూ ఉంటే, సిగ్గులేదు మీకు, ముందు నన్ను చెప్పనివ్వండి అంటూ, ఇందాక అమ్మమ్మ గారు ఫోన్ చేశారు అనగానే, నాని ఈ టైంలో ఫోన్ చేసిందంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ నీకు చెప్పడానికి అయి ఉంటుంది, ఏంటి అన్నాడు. దాంతో దక్ష ఆశ్చర్యంగా, నేను కూడా ఇదే డైలాగ్ చెప్తే నా కోడలు కూడా నన్ను ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయింది, నువ్వు మాత్రం అలా అర్థం చేసుకున్నావని తెగ పొగిడేశారు. ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు కూడా బామ్మగారిని బాగా అర్థం చేసుకున్నట్టుగానే ఉంది అనగానే, ఆ విషయం పక్కన పెట్టి విషయం ఏంటో చెప్పవే అన్నాడు. ఏం లేదు, మన బుడ్డిగాళ్ళకి ఇప్పటి వరకు పేరు పెట్టలేదు కదా, మంచి ముహూర్తాలు లేక. ఇప్పుడు అన్ని మంచి ముహూర్తాలే ఉన్నాయంట, ఎప్పుడైనా పేరు పెట్టించంట. పూజారి గారితో మాట్లాడి ఒక మంచి రోజు డిసైడ్ చేస్తే ఆ రోజు తట్టబుట్ట సర్దుకొని నేను మీ తాత వచ్చేస్తామని చెప్పింది. పిల్లలకి పేరు పెట్టాలండి, చిన్ని బన్నీ అని పిలుస్తూ ఎన్ని రోజులని నెట్టుకొచ్చేస్తూ ఉంటాం అనగానే, నువ్వు నాని ఎప్పుడంటే అప్పుడు నేను రెడీగా ఉన్నాను, మీరు పేర్లు డిసైడ్ అయ్యారా అనగానే, అంటే పేర్లు పెట్టాలనుకున్నప్పుడు కొన్ని డిసైడ్ అయ్యాను, ఆ పేపర్ ఎటో పోయింది, మళ్ళీ కొత్తగా ఆలోచించాలని మూతి ముడుచుకుంది. సరేలే, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, బాగా ఆలోచించు, కానీ చికెన్ 65, చికెన్ లాలీపాప్ లాంటి పేర్లు మాత్రం చెప్పకే అనగానే, ఆమె ఉక్రోషంగా చూసి, ఎలా కనిపిస్తున్నాను నేను మీకు అనగానే, శాడిస్ట్ బాబు వెంటనే పట్టేసిన కండరాలు స్ట్రెచ్ చేస్తూ, ఆ విషయం కనుక నేను చెప్పాననుకో, ఇప్పుడు నీ 2 బుగ్గలు యాపిల్స్ లాగా తయారైపోతాయి అన్నాడు. ఆమె 2 చేతులు అడ్డు పెట్టుకుని మొహాన్ని దాచుకుని, మిమ్మల్ని అని కోపంగా అతన్ని తోసేసి వెళ్ళబోతుంటే, ఎక్కడికే వెళ్తున్నావు, నాకు ప్రిన్సెస్ నాకు రావాలి అంటూ ల్యాప్టాప్ పక్కన పడేసి ఆమెను లాగేసుకున్నాడు. అతని ప్రేమలో కరిగిపోతూ అతన్ని తన గుండెల్లో దాచుకుంది. ఎన్ని వేల జన్మలు ఎత్తినా అతనే తన వాడు కావాలి, ఎప్పుడు ఇలాగే గువ్వపిట్టలాగా అతని ఒడిలో సేద తీరాలి, అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉండాలి అనుకుంటూ అతని ప్రేమలో కరిగిపోయింది. అప్పుడప్పుడే నడుస్తున్న ప్రదీప్ తల్లితో మాట్లాడి అప్పటికే 7 నెలలు అవుతోంది. ఆవిడెన్నిసార్లు కరిగిపోతాడేమోనని కన్నీళ్లు పెట్టుకున్నా గాని వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు గాని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎంతలా తల్లిని అవాయిడ్ చేస్తూ వచ్చాడంటే, పని మనిషి వండిన భోజనం లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకునేది తప్ప తల్లి తెచ్చిన మంచినీళ్ళు కూడా తాగడం మానేశాడు. ఆ రోజు కూడా ఎప్పటిలాగా ఏడుస్తున్న భార్యను చూస్తూ లోపలికి వచ్చిన అభినవ్ రామ, 6 నెలల నుంచి ఏడుస్తున్నావు, బీపీ కూడా బాగా పెరిగిపోయిందని డాక్టర్ చెప్తూనే ఉన్నాడు, ఇంకా ఎన్ని రోజులని ఏడుస్తూ ఉంటావు అన్నాడు ఆయన చేతికున్న వాచ్ తీసి పక్కన పెడుతూ. ఏంటండి అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడతారు, నా కొడుకు నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటే నేను ఎలా బాధపడకుండా ఉంటాను అనగానే, నువ్వు ఆ అమ్మాయితో వాడి పెళ్లి ఒప్పుకున్నావంటే ఈ పరిస్థితి మొత్తం నిమిషాల్లో మారిపోతుంది అన్నాడు. నా వల్ల కాదు, దానివల్ల నా కొడుకు నన్ను దూరం పెట్టాడు అనగానే, పిచ్చి పిచ్చిగా వాగకు లక్ష్మి, నీ వల్ల నీ కొడుకు నిన్ను దూరం పెట్టాడు, ఆ అమ్మాయి వల్ల కాదు. ఆ అమ్మాయి నీ కొడుకు దగ్గరికి వచ్చి మీ అమ్మతో మాట్లాడొద్దని చెప్పింది అనుకుంటున్నావా అన్నాడు కోపంగా. కారణం ఏదైనా కావచ్చు, నా కొడుకు నన్ను దూరం పెట్టడానికి ముమ్మాటికి కారణం ఆ రాక్షసే. ఏ ముహూర్తంలో దాని అక్కలిద్దరూ కర్ణ విరాట్ కంట్లో పడ్డారో అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంతో పాటు మన కుటుంబానికి కూడా దరిద్రం పట్టుకుంది అని కోపంగా అనగానే, చూడు లక్ష్మి, నీ కొడుకు నీతో ఇది వరకులాగా ప్రేమగా ఉండాలంటే ఒకటి వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయి, లేదంటే వాడు నీతో మాట్లాడడం లేదని ఏడవడం మానే. నువ్వు గనుక రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అలాగే ఏడుస్తూ వాళ్ళని వీళ్ళని తిడుతూ కనిపించావంటే మాత్రం నేను
ప్యారిస్ వెళ్ళిపోయి అక్కడున్న బ్రాంచెస్ చూసుకుంటాను. నువ్వు నీ కొడుకు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ఫ్రెష్ అవ్వడానికి అసహనంగా వెళ్ళిపోయాడు. ఆ మాటకి లక్ష్మి షాక్ అయిపోయి ఆలోచనలో పడింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తుంటే ఇందిర మౌనంగా భోజనం వడ్డిస్తూ ఉండడంతో వచ్చిన దగ్గర నుండి తల్లి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి, అమ్మా నేను ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అని రక్ష అడిగేసరికి అందరూ రక్ష వైపు ఇందిర వైపు చూస్తూ ఉంటే ఇందిర ఒక్కసారిగా కంగారు పడి, అదేంటమ్మా అలా అడిగావు అనగానే, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు, నాతో ప్రేమగా మాట్లాడతావని అనుకుంటే కనీసం నువ్వు నాకు ఎదురుపడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. నీకు కోపం పోయి ఉంటుందనుకొని అక్క బావ వద్దంటున్నా వచ్చాను. పోలేదంటే చెప్పు, నేను మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్న రక్షని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుంది తల్లి. ఆ దృశ్యం చూసి అందరూ కళ్ళల్లో నీళ్లు నింపుకుంటే, నన్ను క్షమించమ్మా, ఈ పిచ్చి తల్లి నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది అనగానే, ఏ తల్లైనా ఈ పరిస్థితిలో ఏం చేస్తుందో నువ్వు అదే చేసావమ్మా. తప్పు ఎవరు చేసినా ఆడపిల్లది తప్పని ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం మనకి తరతరాలుగా వస్తున్న ఆచారం కదా అని రక్ష అనగానే తనకి చెంప దెబ్బ పడినట్టుగా అనిపించడంతో ఇందిర బాధగా తలదించుకుంటే, అదేంటి రక్ష అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడితే అత్తయ్య ఫీల్ అవుతారు కదా అంది సంగవి. నేను అమ్మని దెప్పి పొడవడానికి లేదంటే తను చేసింది తప్పు అని చెప్పడానికి నేను ఇలా మాట్లాడడం లేదు వదినా. ఇదేమీ కొత్తగా మా ఇంట్లో జరిగింది కాదు కదా, నీకు తెలీదా? ఏ ఇంట్లో అయినా సరే అబ్బాయి అమ్మాయి వెంటపడినా అమ్మాయి అబ్బాయి వెంటపడినా తప్ప అందరూ అమ్మాయిదే అంటారు. అమ్మాయిని ఇంట్లోని ఉంచి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఉంచేస్తారు. అమ్మాయి మీద చేసుకుంటారు. ఎవడైతే వెంటపడి విసిగించాడో వాడు బాగానే ఉంటాడు. నేను ఇక్కడ ప్రదీప్ తప్పని కూడా అనడం లేదు. అతను నన్ను నిజాయితీగానే ప్రేమించాడు, కానీ మా ఇద్దరి మధ్య ఉన్న స్థాయి మా ప్రేమకి అడ్డు కూడా అవుతుందని అతను గమనించుకోలేకపోయాడు. నాకు బాధగా అనిపించింది కూడా అది కాదు. అటు లక్ష్మి అత్తయ్య నాదే తప్పు అని తిట్టి, ఇటు మా అమ్మ కూడా నా మీద చేసుకున్నారు, కానీ ఎవరు ప్రదీప్ మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదంటే ప్రదీప్ని కొట్టాలని తప్పు అతంది కాబట్టి అతని పనిష్మెంట్ తీసుకోవాలని నేను అనడం లేదు. నాకు మాత్రం ఎందుకు పనిష్మెంట్? నేనేమి ఎంటర్టైన్ చేయలేదే, నా వెంట తిరగమని కవ్వించలేదే, లేదంటే చిలిపి సైగలు చేయలేదే అనగానే రక్ష అని ఇందిర బాధగా అంటుంటే, నేను నిన్నేమీ అనడం లేదమ్మా అంటూ ప్లేట్లోనే చేతులు కడిగేసుకుని వెళ్ళిపోయింది. దాంతో ఇంకెవరు ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేకపోయారు. మర్నాడు ఉదయాన్నే ఇంటికి వచ్చిన కోడల్ని చూసి, ఏంటే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావని అంటూ శాంభవి కోడల్ని దగ్గరికి తీసుకోవడంతో, నిన్న నైట్ అమ్మమ్మ ఫోన్ చేసింది అత్తయ్య. పిల్లలకి పేర్లు పెట్టడానికి ఇప్పటి వరకు ఉన్న దోషాలు పోయాయంట. ఇక పేర్లు పెట్టొచ్చు కాబట్టి మనం పూజారి గారి దగ్గరికి వెళ్ళి మంచి రోజు కోసం అడిగి పేర్లు కూడా ఆలోచించాలి అనగానే, అవునా, నేను పడుకున్న తర్వాత అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఫోన్ సైలెంట్లో ఉండేసరికి నేను ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తలేదు, గుడికి వెళ్ళారేమో అంది శాంభవి. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.